మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి వాహన సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం ముఖ్యంగా భాగస్వామి లేకపోతే వ్యాపార భాగస్వాములతో కలిపి కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ అది పూర్తిగా మీకు దాని మీద విశ్వాసం అనేది ఉండే విషయంలో సామాన్యమైన ఫలితాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే గృహ వాతావరణాన్ని అందంగా నిర్మించుకోవడానికి కావచ్చు, నూతన గృహ నిర్మాణాన్ని చేసే ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ మీకు ఉండే గృహం మీద ఏదైనా మీకు ధనాదాయం లాంటివి రావడం, అంటే ఏదైనా పూర్వపు రెంట్లు ఏమన్నా ఉంటే పెండింగ్లో ఉండేవి మీరు అందుకోవడం మొదలైన వాటికి కూడా ఆస్కారం కనబడుతుంది. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన విషయాల్లో ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలకు కూడా చాలా వరకు ఈ రోజున దానికి సంబంధించిన చర్చలు జరపడానికి, దానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సంతానాన్ని యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి అనుకూలంగా ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అధిక శ్రమతో పనులు నిర్వర్తిస్తారు. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే అధిక శ్రమతో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటారు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో భిన్నాభిప్రాయాలు రాకుండా మీ కొలీగ్స్తో కావచ్చు, మీ పై అధికారులతో కావచ్చు చక్కగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే అనవసరమైన గాసిప్స్కి, అనవసరమైన వ్యక్తులతో విభేదాలకి, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మొదలైన వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి మీ యొక్క మాటలు చక్కగా మాట్లాడుతూ మంచిగా పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మీరు ఎంత ప్రయత్నాలు చేసినా అది మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, ఆలోచనల్లో కానీ వీళ్ళంతవరకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఏదన్నా మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ మీరు ఏదైనా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ప్రయాణాల విషయంలో కావచ్చు, దూర విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా ఎక్కువ ఎమోషన్స్కి ప్రాధాన్యత ఉంటుంది కనుక మీరు ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మీ యొక్క తండ్రి పెద్దలతో కలిపి చర్చించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారి సలహా సంప్రదింపులు కోరుకునేటప్పుడు, వారి దగ్గర నుంచి ఆర్థిక సహాయం కూడా స్వీకరించేటప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా గౌరవంతో మీరు ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు.